తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. మొత్తం 3 దఫాలుగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 2 రోజుల గ్యాప్ ఉండబోతోంది. మధ్యలో డిసెంబర్ 11న మొదటి రౌండ్ ఉండబోతోంది. తర్వాత 14న రెండో దఫా, 17న మూడో దఫాలో ఇటు 3 విడతల్లో ఇటు ఎలక్షన్ అనేది జరగబోతోంది. ఇక 1.66 కోట్ల మంది గ్రామ పంచాయతీ ఓటర్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈసీ నిర్ణయించింది. 12,760 పంచాయతీలకు గాను ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ 3 దఫాలుగా జరగబోయే ఎలక్షన్ డేట్స్ ఒకసారి చూసుకుంటే డిసెంబర్ 11, 14 అండ్ 17న ఉండబోతున్నాయి. అంటే 11, 14, 17న మధ్యలో రెండు రోజుల గ్యాప్ ఉండబోతోంది. ఇక ఎలక్షన్ ఓటింగ్ అనంతరం కూడా కౌంటింగ్ సైతం నిర్వహించడం కొరకు ఇటు 2 రోజుల గ్యాప్ ను విధించినట్టుగా అర్థమవుతోంది. డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 2 రోజుల వ్యవధిలో 3 విడతల్లో ఇటు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. మొత్తంగా 12 ఇటు మొత్తంగా మనం ఒకసారి ఎన్ని ప్లేసెస్లో ఇక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయో చూసుకుంటే 12,760 పంచాయతీలకు ఎన్నికల స్కెడ్యూల్ను రిలీజ్ చేసింది ఈసీ. ఎప్పటి నుండో పంచాయతీ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఇటు గ్రామ ప్రజలకు ప్రజెంట్ ఈసీ ఒక శుభవార్త చెప్పిందని అనుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ చెప్పండి, ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు అక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావాలి తమ గ్రామానికి అంటూ కూడా. అండ్ ప్రజెంట్ ఇటు ఎలక్షన్స్ 3 దఫాలుగా ఉండబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి అండ్ గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారు? గ్రామాల్లో ఇప్పటికే ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. 3 దఫాల్లో 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సందర్భం కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీల్లో కూడా 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారని చెప్పవచ్చు. తొలి విడతకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన జరిగే ఆ ఎలక్షన్ కు సంబంధించి ఎల్లుండి నుంచే నవంబర్ 27 నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా 27 నుంచే ప్రారంభం కానుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చందనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్నాం. నల్గొండ జిల్లాలో మొత్తం 809 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది. మొత్తం ఒక ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి ప్రజలంతా కూడా కొద్దిసేపు క్రితమే టీవీల ద్వారా కూడా వార్త తెలుసుకుని అంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. గతంలోనే ఎన్నికలు నిర్వహిస్తారని తీరా నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత కూడా కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వాయిదా పడిన తర్వాత మొదటగా స్థానిక సంస్థల్ని మళ్ళీ ఆ బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ నుంచి తీసుకొని కూడా రిజర్వేషన్లను 50%కి తగ్గించి కూడా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని చెప్పొచ్చు. గ్రామాల్లో ఇప్పటికే మొత్తం ఆ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ సర్పంచులు కూడా కొంతమంది మనతో ఉండడం జరిగింది. చెప్పండి, 3 విడతల్లో కూడా ఎన్నికలు నిర్వహించున్నారు. ఇప్పటికి కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది. ఏమనుకుంటున్నారు, గ్రామాల్లో ఎలా ఉంది? ఎట్టకేలకు ఇప్పటికైనా ఎలక్షన్స్ జరుగుతాయి అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక 4 రోజుల క్రితం నోటిఫికేషన్ వచ్చి 42% బీసీలకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టులో కొందరు వాటిని అడ్డుకోవడం వల్ల ఎలక్షన్లు నిలిచిపోయిన సంగతి అందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తూ మేము ఎన్నికలు నిర్వహిస్తామని, దాంతోపాటుగా ముఖ్య కారణంగా గ్రామ పంచాయతీలకు గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా ఖచ్చితంగా ఈ మార్చి దాటితే మళ్ళీ అన్ని ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ముందస్తుగా ప్రణాళికలు చేసి ఎట్టకేలకు ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు అందరం సంతోషపడుతున్నాం. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక గతంలో మీరు సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా పోటీ చేయడానికి? ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గ్రామం నుంచి మరొకసారి రిజర్వేషన్ మాది జనరల్ రిజర్వేషన్ అయింది. ఇక్కడ మొన్న జరిగినప్పుడు ఏది ఉండేది? బీసీ మహిళ మా భార్య సర్పంచ్ గా ఉండే, ఇప్పుడు జనరల్ రిజర్వేషన్ వచ్చింది. ఖచ్చితంగా గ్రామం మీద అవగాహన ఉన్నది కాబట్టి మళ్ళొకసారి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిలబడాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఎలా ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం? ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు, పెండింగ్ పట్టుకుంటూ వస్తున్నది. ఎన్నికలకు సిద్ధమైంది. 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. సంతోషంగా ఉంది. ఎన్నికలు జరగబోయేది సంతోషంగా ఉంది. 42% రిజర్వేషన్ వస్తుందా బీసీకి? క్లియర్ అయిపోయిందండి.
రైట్, చూడొచ్చు మొత్తం మనం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్నాం. ఎల్లుండి నుంచి ఇక నామినేషన్లు కూడా ఎంతో సమయం లేదు, రేపు ఒక్కరోజే సమయం ఉంది. తొలి విడతకు సంబంధించి 27వ తారీఖున నామినేషన్ దాఖలు చేయడానికి కూడా అన్ని పార్టీల నాయకులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ విషయానికి వస్తే కూడా అన్ని కార్యక్రమాలు కూడా చక్కచక్క కూడా ముగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఒక ఎన్నికల వాతావరణం అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఎన్నికలు జరుగుతాయా లేదా అని ఒక సస్పెన్స్ గా ఎదురు చూడడం జరిగింది. కానీ కొద్దిసేపు క్రితమే ఆ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, తేదీలు కూడా ఖరారు కావడం, నామినేషన్లు కూడా డిక్లేర్ కావడంతో కూడా గ్రామంలో ఒక సందడి వాతావరణం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాలో మొత్తం 800 ఈ గ్రామ పంచాయతీలకు కానీ మొత్తం ఇప్పటికే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పడం జరిగింది. ఇవాళ నుంచి ఇంకా కోడ్ కూడా అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రామాల్లో ఒక సందడి వాతావరణం అయితే కనపడుతుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి ఇటు కరీంనగర్లో అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ నగారా మోగడంతో అక్కడ ప్రజలు ఏమంటున్నారు అండ్ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో హ్యావ్ భాస్కర్ ఫ్రమ్ ఖమ్మం. సో ఎస్, ఫస్ట్ శ్రీనివాస్, మీరు చెప్పండి, అసలు కరీంనగర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? సర్తాజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా రోజుల నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇటు బీసీ రిజర్వేషన్లు మొత్తం కూడా పెంచి ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి అనుకున్నది. ఈ నేపథ్యం లోపలనే గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే గ్రామ పంచాయతీ లోపల అభివృద్ధి కుంటిపడుతుందనేటువంటి కారణంగా ఇటు చాలా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఎట్టకేలకు ఈ రోజు సర్పంచ్ ఎన్నికలకు నగారం మోగడంతో ఎలక్షన్ కమిషన్ కూడా సై అనడంతో అయితే గ్రామాల లోపల అయితే రేపటి నుంచి ఒక పండుగ వాతావరణం అనేది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1226 గ్రామ పంచాయతీలకు గాను 1224 గ్రామ పంచాయతీలకు ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక 2 గ్రామాలు మాత్రము కోర్టు స్టే ఉన్నటువంటి కారణంగా ఆ 2 గ్రామ పంచాయతీలకు అయితే ఇటు సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడలేదు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపుగా 1224 గ్రామాలకు అయితే నోటిఫికేషన్ విడుదలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా 11,182 వార్డులకు కూడా ఆ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. చాలా రోజుల నుంచి కూడా ఇటు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా అని చెప్పి అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఇటు ఎవరైతే తమ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రతివ్యూహాలు అవలంబిస్తున్నటువంటి కారణం. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికే తమ సూచించినటువంటి అభ్యర్థి ఏకగ్రీవం చేసుకుంటే 10 లక్షలు తన తరపున నజరాన ప్రకటిస్తాను, గ్రామానికి అభివృద్ధి లోపల భాగస్వామ్యం అవుతామని చెప్పి చెప్పడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు ముఖ్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఇక్కడ అధికారం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత కేంద్రం అధికారం లోపల ఉన్నటువంటి 2 ఎంపీలు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మేము అభివృద్ధికి ముందుంటాము, అంటే అభివృద్ధి లోపల భాగస్వాములు అవుతాము, తమ ఎంపీ కోట నుంచి అత్యధికంగా నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఒకవైపు ఎంపీలు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడంతో ఆ గ్రామాల లోపల తాము బలపరిచినటువంటి అభ్యర్థులే సర్పంచ్గా గెలిస్తే గ్రామ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇటు వార్డుల ప్రకారంగా, తర్వాత గ్రామాల ప్రకారంగా, మండలాల ప్రకారంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 ఎంపీలు ఈ ఎన్నికలను చాలా సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసము ఇప్పంచెల్లి సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అయితే రేపంచెల్లి గ్రామ పంచాయతీ లోపల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఒక పండుగ వాతావరణం అయితే రేపంచెల్లి కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అట్ ద సేమ్ టైమ్ నిజామాబాద్ నుండి డీటెయిల్స్ ను అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సైతం జాయిన్ అయ్యారు. ఎస్ భాస్కర్, ఖమ్మంలో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఎప్పుడో నుండి ఇటు పంచాయతీ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు విలేజెస్. అయితే ప్రెసెంట్ ఇటు పంచాయతీ ఎలక్షన్స్ కి నగరం మోగడం కారణంగా అక్కడ ప్రజలు అసలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి?
ఎస్ సర్తాజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల మూలోకి వచ్చని చెప్పుకోవచ్చు. గడిచినట్టు కొన్ని రోజుల క్రితం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసారిగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో కూడా కొంతమంది నామినేషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల కూడా హైకోర్టు ఉత్తర్వుల మేరకు అది రద్దు చేయబడింది. మళ్ళీ నెల రోజుల లోపు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు నోటిఫికేషన్ కాసేపటి క్రితమే వెలువడిన నేపథ్యంలోనూ ఇంత అంటే ఆశావాహులు మొత్తం కూడా ఒక్కసారిగా తమ యొక్క అంటే సర్పంచ్ పదవులపై కూడా ఒక్కసారిగా అంటే గురిపెట్టిన రీతిలో మొత్తం కూడా వాళ్ళంతా కూడా ఒకవైపున రాజీ మార్గాల వైపు చూసుకుంటున్న నేపథ్యం ఉంది. అంటే కొన్ని గ్రామ పంచాయతీలు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మేజర్ గ్రామ పంచాయతీలు మొత్తం కూడా ఏకగ్రీవం అయిపోతే ఒక గ్రామం అభివృద్ధి కోసం సుమారు 10,000 రూపాయలు 10 లక్షల రూపాయల వరకు మేరకు కూడా అంటే నిధులు ఏకగ్రీవం చేస్తామని చెప్పిన నేపథ్యంలోనూ అదే విధంగా మరలా చాలా వరకు కూడా అంటే మేజర్ గ్రామ పంచాయతీలు సుమారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తం చూసుకుంటే మాత్రం సుమారు 100 పైగా ఉన్న నేపథ్యంలో ఆ మేజర్ పంచాయతీలు అన్నిటి కూడా ఏకగ్రీవం చేసేందుకు కూడా మరోవైపున అంటే స్థానికులు అంటే గత అనుభవాలను అంటే దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవమైనటువంటి పంచాయతీలకు 5 లక్షల రూపాయలు అంటే అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పినా కానీ అవి అంతా కూడా పూర్తిస్థాయిలో రాకపోవడంతో కూడా ఆ సమయంలో ఆ గ్రామంలో ఎక్కడ వేసిన సమస్యలు ఎక్కడ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు మళ్ళా రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవం అయిపోయిన అంటే గ్రామ పంచాయతీలకు కంపల్సరీగా 10 లక్షల రూపాయలు నిధులు వచ్చి 10 లక్షల రూపాయల మేరకు అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పిన నేపథ్యంలోనూ ఒకవైపున గ్రామస్తులు మొత్తం కూడా ముక్కుమ్మడిగా ఆ గ్రామాలను మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిని కూడా వాటిని ఏకగ్రీవం చేసేందుకు మొత్తం రంగప్రవేశం చేస్తున్నారు. మరోవైపున ఇప్పటికే చాలా వరకు కూడా పార్టీలకు అతీతంగా తమ గ్రామాభివృద్ధి కోసం పాటుపడేందుకు ముందుకు వస్తున్న పద్ధతి ఉంది. అయితే మొత్తానికైతే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తం చూసుకుంటే మాత్రం 10,042 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో సుమారు అంటే మొత్తం ఖమ్మం జిల్లా విషయం చూసుకుంటే మాత్రం 571 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 260 గ్రామ పంచాయతీ స్థానాలకు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడింది. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 477 గ్రామ పంచాయతీలకు గాను అక్కడ 230 పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఫలితంగా ఇప్పుడు అక్కడ అంతా కూడా మహిళలకు సుమారు 230 పంచాయతీలు అంటే అక్కడ మహిళలకు రిజర్వ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపున ఖమ్మం జిల్లా వ్యాప్తం చూసుకుంటే మాత్రం 5,214 వార్డులకు గాను 2,252 వార్డు మహిళలకు కేటాయించబడిన నేపథ్యం ఉంది. సర్తాజ్ మొత్తానికైతే ఈ గ్రామ పంచాయతీల వ్యవహారం ఒకసారిగా ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలోనూ పంచాయతీల్లో గెలిపోయే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు మొత్తం కూడా ముందుకెళ్తున్న నేపథ్యం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి 6 గ్యారెంటీలతో పాటుగా సన్న బియ్యంతో పాటు మరికొన్ని పథకాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో వాటిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మొత్తానికైతే ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో అత్యధికంగా గ్రామ పంచాయతీ గెలిచేందుకు మాత్రం రంగప్రవేశం చేస్తున్నారు. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తమ బలాలను చూపెట్టుకోవాలని వాళ్ళంతా కూడా ఊహిలూరుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు టీడీపీ కూడా ఈసారి జనసేన టీడీపీ కలిసి ఖమ్మం జిల్లాలో పోటీ చేసేందుకు బీజేపీతో కలిసి ఈ 3 అంటే ఆంధ్రాలో ఉన్న కూటమిని భాగస్వామ్యాన్ని ఖమ్మం జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏదేమైనా సరే ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గెలుపోవడంపై మొత్తం చాలా వరకు కూడా అన్ని పార్టీ నేతలు సమ్మేతమవుతున్న నేపథ్యం ఉంది. సర్తాజ్. ఎస్ థ్యాంక్ యూ భాస్కర్. అండ్ మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి శంకర్ సైతం మాకు డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎస్ నిజామాబాద్ నుండి అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ లా ఉందో కనుక్కుందాం. రాజేష్ చెప్పండి అసలు అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఇటు గతంలో ఎలక్షన్స్ కోసం వెళ్ళిన అనంతరం కూడా ఈ రిజర్వేషన్ కారణంగా ఒకసారిగా ఏవైతే నామినేషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు కాంగ్రెస్ 40% రిజర్వేషన్తో అలానే ముందుకెళ్తుంది కాబట్టి ఇది కాంగ్రెస్ కు కాస్త ప్రాఫిటబుల్ అయ్యే అవకాశం కూడా ఉందనుకోవాలా? అసలు ప్రజలు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? 100% ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుందో 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో బీసీ రిజర్వేషన్ సంబంధించి అదే కోణంలో ఇప్పుడు ముందుకెళ్తుంది. ఈ కోణంలోనే చాలామంది ఆశావాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతలా అంటే ఒక్కొక్కరు నామినేషన్లు వేయడానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోనికి ఏదైతే అభ్యర్థులు పెడుతున్నారో ఒక్కొక్క గ్రామాల నుంచి సుమారు 10-12గా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నామినేషన్ వేసినప్పుడు కొద్దిగా ఆగిన పరిస్థితి అయింది. ఇప్పుడు ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడి జిల్లా, అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి సీనియర్ మంత్రిగా పనిచేశారు, పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ మంత్రిగా పనిచేశారు. చాలామంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగరం ముగింది. ఇప్పటికే 11, 14, 17 3 తేదీలని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజామాబాద్ జిల్లా ప్రత్యేకంగా ఇటు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ఇక్కడ నుంచే చాలామంది రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడనే పెద్ద ఎత్తున ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలామంది నాయకులకు సంబంధించిన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు,
చాలా కాంగ్రెస్ పార్టీ నా కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు దక్కుతాయనే కోణంలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇదే జిల్లాలో చాలా వరకు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కండువా మోసిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అంతేకాకుండా చాలా పదవులు ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ముఖ్య సలహాదారులు ఇచ్చారు. ఇటు కామారెడ్డి జిల్లా కావచ్చు 500 పైగా గ్రామ పంచాయతీ కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 540 పైగా గ్రామ పంచాయతీలు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరైతే చాలా కాలంగా కూడా కష్టకాలంలో ఉన్న పార్టీని కష్టంలో ఉన్నప్పుడు జెండా పెడితే మోసారో వాళ్ళంతా ఇప్పుడు అధికారంలోకి రావడానికి లేకపోతే పదవులు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదవులు దక్క ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికల నగరం మోగిన నేపథ్యంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గారు ఉన్నారో సొంత జిల్లా కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పదవులు దక్కించుకునేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిపించుకునేందుకు అందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి ఏదైతే మొత్తం కృషి చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర పిసిసి చీఫ్తో పాటు ముఖ్యంగా మాజీ మంత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామాన తిరుగుతూ కార్యకర్తలను గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పదవులు దక్కున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. అట్ ద సేమ్ టైమ్ మా ప్రతినిధి ఇర్ఫాన్ సైతం జాయిన్ అయ్యారు ఆదిలాబాద్ నుండి. అయితే శంకర్ చెప్పండి, మనం ప్రీవియస్లీ చూసాము ఇటు పంచాయతీ ఎలక్షన్ నామినేషన్ టైంలో ఇటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో గ్రామాల్లో ఎస్సీలు లేకపోయినా రిజర్వేషన్ అక్కడ ఏర్పాటు చేయడం, ఇట్లాంటి మిస్హాప్స్ సైతం ఈసీ అప్పుడు చేసింది. సో వాటిని సైతం ఇప్పుడు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందనుకోవాలా? అండ్ ఈసారి పంచాయతీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? వ్యాప్తంగా ఇటు చలి ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఎన్నికల వేడి అయితే రాజుకుందని చెప్పవచ్చు. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు హడావడి అయితే మొదలైంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలైనటువంటి ఈ నేపథ్యంలో ముందస్తుగానే ఇటు ఆశాబహులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా పోటీ చేసే ఆశాబహులు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అయితే అంటే ఈ పార్టీల గుర్తులపైన లేకపోగా ఎన్నికలు ఉండకపోవడంతో ఫ్లెక్సీల ద్వారా కూడా ప్రచారం చేపట్టేందుకు ఇప్పటికే సమాయత్తమయ్యారు. అయితే పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను అయితే కూడా ప్రభుత్వం చేసి నిన్నటికి నిన్న ఇటు జిల్లా కలెక్టర్ల ద్వారా గెజెట్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి చేరినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ అనేది కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే 3 విడతల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఈ ఎన్నికలకు సమాయత్తమైందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇటు ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని చోట్ల ఏదైతే వ్యతిరేకత వచ్చిందంటే ఎక్కడైతే ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటర్లు లేనటువంటి నియోజకవర్గాలకు సంబంధింంచి అక్కడ ఆయా రిజర్వేషన్లు వచ్చాయని చెప్పేసి అయితే వ్యతిరేకత వచ్చిందో అక్కడ సవరణలు కూడా జరిగాయి. అయితే రిజర్వేషన్లు కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు 50% రిజర్వేషన్లు మించరాదని ఈ రోస్టర్లోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు రిజర్వేషన్లు కూడా సమూలంగా మార్పులు వచ్చాయి. వీటి ఆధారంగా రిజర్వేషన్ సూచిస్తూ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే మొత్తంగా 1514 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇటు ఏదైతే 4 జిల్లాలుగా విభజితమైన ఆదిలాబాద్ జిల్లాలో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 స్థానాలు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 473, నిర్మల్ జిల్లాలో 400, మంచిర్యాల జిల్లాలో 306 సర్పంచ్ స్థానాలకు ఆయా గ్రామ పంచాయతీలకు అలాగే వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే ఈ కసరత్ అనేది కూడా ప్రారంభమైంది అని చెప్పొచ్చు. అయితే డిసెంబర్ ఏదైతే ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో 3 విడతలలో 27న మొదటి విడతగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ 11వ తేదీన అదే విధంగా సాయంత్రం ఏదైతే రిజల్ట్ కూడా రానుంది. అయితే 2వ విడత జరిగేటటువంటి 30 నవంబర్న జరిగేటటువంటి నామినేషన్లో 14వ తారీఖున పోలింగ్, డిసెంబర్ 14వ తారీఖున పోలింగ్, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల భవితవ్యం అయితే తెలియనుంది. 3వ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన నామినేషన్లు స్వీకరించగా పోలింగ్ 17 డిసెంబర్ రోజున, అలాగే అదే రోజు సాయంత్రం ఏదైతే
ఎవరైతే గెలుపొందారో వారి భవితవ్యం కూడా తేరుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించబోతున్నారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఎస్, ఇక శంకర్, అసలు మహబూబ్ నగర్లో ఎన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి అని ప్రజలు ఏమంటున్నారు? ఎస్ సార్ తాజ్, ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా 1678 గ్రామాలకు, అంటే దాదాపు రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాగా ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ నుంచే కూడా సీఎం ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలకు సంబంధించినటువంటి 272 గ్రామాల్లో కూడా స్థానిక సంస్థల సమరం జరగబోతుంది. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి 8 మండలాలకు సంబంధించినటువంటి 272 గ్రామాల్లో సైతం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 460 గ్రామాలలో సైతం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుపోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ నారాయణపేట జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉంటుంది. అక్కడ 272 గ్రామాల్లో సైతం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా ఒక సమరాన్ని రాజేయబోతున్నాయన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఎన్నికల సమరం అనేది ఖచ్చితంగా ఈసారి పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా రోజులకు ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఒక్కసారిగా ఆశావాలు సైతం కూడా పూర్తి స్థాయిలో ముందుకు వస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడే రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావడంతో ఆయా గ్రామాల్లో ఎవరెవరు మేము సర్పంచ్ స్థానాల్లో పోటీ చేయాలనేది మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా గ్రామాల్లో ఎస్సీ రిజర్వ్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి బీసీ, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేది పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ఒకవైపు ఇప్పటికే ఆయా గ్రామాల్లో రాజకీయ వాతావరణం అనేది కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ విక్టరీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇదొక చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. అదేవిధంగా ఆ విక్టరీ చాలా సునాయాసంగా జరిగింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తన జయకేతనం ఎగరవేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కింది స్థాయి నాయకులు సైతం చాలా రోజులుగా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఎన్నికల సమయానికంటే ముందు, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్ష పదవులకు సంబంధించి పూర్తిగా బీసీలకు కొన్ని చోట్ల కట్టబెట్టడంతో ఒక్కసారిగా బీసీల్లో నూతన ఉత్సాహం నిలబడిందని చెప్పవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బీసీలకు పట్టం కడతానని చెప్తున్న క్రమంలో ఇట్లాంటి డీసీసీ ఎంపిక కూడా ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో విజయాన్ని కట్టబట్టేందుకు సంసిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడబోతుంది. ఇక ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి ప్రక్రియ కోడ్ అంతా కూడా అమల్లోకి రాబోతుంది ఈ నైట్ నుంచే కాబట్టి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. కాబట్టి రేపటి నుండి ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా అన్ని పల్లెల్లో కూడా పూర్తిగా రాజకీయ వాతావరణం చోటు చేసుకోబోతుంది. ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ విక్టరీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీ అధ్యక్ష పదవులకు సంబంధించినటువంటి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ గా అయింది, అయినప్పటికీ కూడా చాలా రోజులుగా పార్టీ మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉంటుంది. 14 నియోజకవర్గాలు అతిపెద్ద నియోజకవర్గాలుగా ఉంటాయి. ఇక్కడే సీఎం ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంతో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం కావచ్చు, మరోవైపు చారిత్రాత్మకకు అద్దం పడుతున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, మరోవైపు పూర్తి స్థాయిలో పాలమూరు నడిబొడ్డున ఈ పంచాయతీలకు రంగం సిద్ధం కావడంతో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలనేది చాలా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో ఒక సమరాన్ని చూపించే విధంగా ఉండబోతాయి. కాబట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా సన్నద్ధమవుతున్నారు. రేపటి నుంచి మొత్తం కూడా వాడి వేడి ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శంకర్. ఇక మెదక్ నుండి డీటెయిల్స్ ను అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో కనెక్ట్ అయి ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు, ఎన్ అప్డేట్స్ ఏంటి? సర్తాజుక మొన్నటి రిజర్వేషన్ల ప్రక్రియ అంటే దాదాపు గత నెల రోజుల కింద మాత్రము రిజర్వేషన్ల ప్రక్రియతోటి ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పి ఆ తెలంగాణ రాష్ట్రం భావించింది. ఆ తర్వాత కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, ఆ తర్వాత కూడా
1185 గ్రామ పంచాయతీలు ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో వీటన్నిటికి కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కనుక ఇక్కడంతా కూడా ఉద్యమాల గడ్డ. ఆ తర్వాత కూడా రాజకీయంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రము గత 2014 నుంచి 2023 వరకు ఏ ఎన్నిక జరిగినా కానీ ఆ మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒక బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు మాత్రం పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో 11, 14 డిసెంబర్ 17 తేదీలో 3 విడతల్లో గ్రామ పంచాయతీలకు అదేవిధంగా వార్డు మెంబర్లకు జరుగుతున్న ఎన్నికల్లో పోటాపోటీగా కాంగ్రెస్కు ఆ తర్వాత మేము గెలిచే సత్తా ఉందని చెప్పి మంత్రులు ఈ జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, తర్వాత పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వీళ్ళంతా కూడా ఇప్పటికీ ఒక మార్పు అంటే దాదాపు ఒక 2 నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి కనుక ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అస్తం కొనసాగాలని చెప్పి కూడా దశ దిశ నిర్దేశం కార్యకర్తలకు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లాలకు ఈసారి మాత్రం ఎవరు గెలవబోతున్నారని కానీ ఉత్కంఠ నెలకొంది. దాదాపు ఈ రోజు మాత్రం జిల్లా అధికారులు సంగారెడ్డి జిల్లా చూస్తే ప్రావీణ్య జిల్లా కలెక్టర్, మెదక్ జిల్లా చూస్తే రాహుల్ రాజు, సిద్దిపేట జిల్లా హైమావత్ అంతా కూడా రిజర్వేషన్ ప్రక్రియ అంతా కూడా వేగవంతం చేసి ఈ రోజు షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామానికి సంబంధించిన కావచ్చు వార్డులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జాబితా ప్రకారంగా జనాభాలు అనుసరించి ప్రాతిపదికన రిజర్వేషన్ డ్రా చేయడం జరిగింది. దీంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అంటే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కొనసాగింది. ఆ తర్వాత జరుగుతుండే ఆ తర్వాత 2023 తర్వాత పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కానీ లేకుంటే రేపు జరగనున్న స్థానిక సమస్యల్లో కానీ దాదాపు అవకాశం చేసుకునే అవకాశం చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రిజర్వేషన్ ప్రక్రియ, మహిళలకు రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ, ఎస్టీ జాబితా ఎవరికైతే అనుకూలంగా ఉందో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆశాభావం అంతా కూడా కొంత గ్రామీణకు సంబంధించిన కొన్ని చోట్ల గతంలో జరిగిన ఏదైతే రిజర్వేషన్ కావచ్చు లేకుంటే ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఇచ్చిన ఉన్నారో ఇప్పుడు ఏ విధంగా ఎవరికి ముందుకెళ్లాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా కొంత సూచనలు సలహాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని పార్టీలు. దాంతోపాటు రిజర్వేషన్ ప్రక్రియ వేగవంతం అయింది. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పటివరకైతే కొన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు ఏకగ్రీవమైనాయి. గతంలో మనం చూస్తే 2-3 గ్రామాలకు కూడా ఏకగ్రీవంగా గతంలోనే వాళ్ళు ఒక తీర్మానం రాసుకొని డెవలప్మెంట్ కోసం 5 లక్షలు ఇస్తే ఏకగ్రీవం ఎన్నుకుంటామని చెప్పారు. అంటే అక్కడ కూడా కొన్ని తీర్మానం రాసుకున్న రిజర్వేషన్ ప్రక్రియతో పాటు ముందుకెళ్తారా లేకుంటే ఇప్పుడు 27 తర్వాత మొత్తం ఎన్నికల కోడ్ వస్తుంది కనుక ఏ విధంగా ముందుకెళ్తారో, ఒకవేళ ఉద్యమం గడ్డ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడంతా కూడా కొనసాగింది కనుక ఈసారి ఎవరు ముందుకుంటారు, ఎవరు ఎన్నుకుంటారని చెప్పి కూడా పోటాపోటీగా ఒకవేళ నిజంగానే వీళ్ళంతా నామినేషన్ చేసిన తర్వాత ఉపసంహరణలు ఉంటాయా లేకుంటే ఏకగ్రీవం ఎన్ని అవుతాయి, మిగతా ఎన్ని చోట్లకు కూడా పోటీ నడుస్తుందని చెప్పి కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు కేసీఆర్, హరీష్ రావు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో ఉంటాయి కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ కొనసాగాలని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు కావచ్చు, కార్యకర్తలకు వీరందరూ కొంత సూచనలు, సలహాలు, గైడెన్స్ అంటే ఏ విధంగా మనం పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఎవరు ఉన్నాయి, ఎవరు నిలబెట్టాలని చెప్పి కూడా కొంత ముందు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ దామోదర్ రాజనరసింహ, తర్వాత పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వీళ్ళంతా కూడా పోటీగా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళంతా ముందుకెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సర్దార్ థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక మహబూబాబాద్ నుండి యశ్వంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మహబూబాబాద్లో ఇక్కడిక్కడ ఇటు పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. యశ్వంత్, ద సేమ్ టైం అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మహబూబాబాద్ జిల్లాలో 482 గ్రామ పంచాయతీలకు గాను 4111 సంబంధించిన వార్డులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుండే ఎన్నికల కమిషన్ రీషెడ్యూల్ ప్రకటించింది. ఈ రోజు నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలులోకి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా ఎన్నికల కోసం ఆశావాళ్ళంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో గతంలో సెప్టెంబర్ 27వ తారీఖున మొదటిసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. హైకోర్టు స్టే విధించింది. మళ్ళీ రీషెడ్యూల్ ఈ రోజు ప్రకటించింది. ఈ రోజు నుండే ఎన్నికలకు కూడా అమల్లోకి వస్తున్నట్టు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆశావాళ్ళంతా ఒక్కసారిగా తమ ప్రచార జోన్ను పెంచుకుంటున్నారు. ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీల సంఘం సంబంధించిన ఆశావాళ్ళు అయితే వేడెక్కిందని చెప్పుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన అభ్యర్థులు తమకు ఎలాగైనా గ్రామ పంచాయతీల సత్తా చాటాలనే పక్క ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం జూబ్లీ హిల్స్ జోరును కొనసాగించే దిశగా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులను కూడా సమాయత్తం చేస్తుంది. ఎక్కువగా ఎవరైతే గెలుపు గుర్రాల వైపు మాత్రమే ఈ అధికార కాంగ్రెస్ చూస్తుంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎలాగైనా కాంగ్రెస్ సత్తా చాటాలని కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందుకు దూసుకెళ్లే దిశ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ సత్తాను చాటేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడు ఆయన చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నగర అయితే మోగిందని చెప్పుకోవచ్చు. సర్తాజ్.